మావయ్య, తొండడిప్పొడి ఆళ్వార్ ఎవరు? ఆయన భక్తి ఎందుకంత ప్రత్యేకం? గణేశ, తొండరడిప్పొడి ఆళ్వార్ నా పరమ భక్తుడు. ఆయన అసలు పేరు విప్రనారాయణుడు. శ్రీరంగంలో నివసించేవాడు. ప్రతిరోజు నా కోసం పూలతోట పెంచి అందమైన పూలమాలలు తయారు చేసేవాడు. ఆయనకు నా సేవ తప్ప మరే కోరిక ఉండేది కాదు. ఒకసారి దేవదేవి అనే నర్తకి ఆయన భక్తిని పరీక్షించాలని అనుకుంది. కొంతకాలం పాటు విప్రనారాయణుడు మాయలో పడి నా సేవకు దూరమయ్యాడు. దేవదేవి కోసం విప్రనారాయణుడు తన సంపద అంతా కోల్పోయాడప్పుడు. గణేశ, నా భక్తుడు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను. అందుకే నేను స్వయంగా ఒక చిన్న బంగారు పాత్రను విప్రనారాయణునికిచ్చాను. కాని ఆ పాత్ర ఆలయం నుంచి దొంగిలించబడిందని భావించి రాజు విప్రనారాయణుని కారాగారంలో బంధించాడు. ఆ రాత్రి నేను రాజు కలలో ప్రత్యక్షమై, విప్రనారాయణుడు నా భక్తుడు, ఆయన నిర్దోషి అని చెప్పాను. మరుసటి రోజు విప్రనారాయణుడు నిజం గ్రహించి పూర్తిగా భక్తి మార్గంలోకి తిరిగి వచ్చాడు. తొండరడిప్పొడి అనే పేరు ఎలా వచ్చింది మావయ్య? విష్ణుభక్తుల పాదధూళిని తన శిరస్సుపై ధరించేవాడు.